నిన్ననే ఒక స్టోరీ చెప్పాను, మీరందరూ చూసే ఉంటారు. తను అనే ఒక భార్య తన ప్రియుడితో కలిసి తన భర్తని లేపేయడానికి పగడ్బందీగా ప్లాన్ వేసింది. ప్లాన్లో భాగంగా స్పృహలో లేని తన భర్తని చెరువులోకి తోసేసింది. చెరువులో పడిపోయిన ఆ భర్త ఊపిరాడక చనిపోయాడు. పోస్ట్మార్టం రిపోర్టులు కూడా మునిగి చనిపోయాడని ఉంది. కానీ ఒక్క పొరపాటు నిందితుల్ని పోలీసులకు పట్టించింది. అంతకుముందు రూబీ అనే ఒక భార్య తన భర్తని హత్య చేసి బాత్రూంలోనే పాతిపెట్టింది. అదే బాత్రూంలో 45 రోజుల పాటు స్నానం చేసింది. చివరికి పోలీసులకు పట్టుబడింది. అంతకుముందు సియా ఎలా తన కాబోయే భర్తని లోయలోకి తోసి హత్య చేసిందో మీ అందరికీ తెలుసు. వేరే స్టోరీ గురించి చెప్తాము అనుకునే లోపే నిజామాబాద్ నుంచి ఒక స్టోరీ వచ్చింది. అసలు భర్తల్ని ఎలా లేపేయాలి అని భార్యల మధ్య ఏమన్నా కాంపిటీషన్ జరుగుతుందా అని అనిపిస్తోంది. మరి నిజామాబాద్లో ఒక భార్య తన ప్రియుడితో కలిసి భర్తని లేపేయడానికి 3 అటెంప్టులు చేసింది. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది, సెకండ్ అటెంప్ట్ ఫెయిల్ అయింది. మరి 3వ అటెంప్ట్లో సక్సెస్ అయిందా లేదా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, నా పేరు హర్షవర్ధన్. నిజామాబాద్ జిల్లాలోని న్యాలకల్ అనే గ్రామంలో సంధ్య, ప్రశాంత్ ఇద్దరు భార్యాభర్తలు. నిజామాబాద్ అనగానే నాకు కొన్ని మధురమైన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. అదేంటనేది వీడియో చివరిలో చెప్తాను. సరే, న్యాలకల్ అనే గ్రామంలో సంధ్య, ప్రశాంత్ ఇద్దరు భార్యాభర్తలు. వీళ్ళకి 10-15 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. సంధ్య వయస్సు 32 సంవత్సరాలు, ప్రశాంత్ వయస్సు 35 సంవత్సరాలు. సంధ్య ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేసుకుంటూ ఉండేది. 2 సంవత్సరాల క్రితం ప్రశాంత్కి గల్ఫ్లో మంచి ఉద్యోగం దొరికింది. ప్రశాంత్ గల్ఫ్ వెళ్ళిపోయాడు. అక్కడ ఉద్యోగం చేసుకుంటూ వచ్చిన జీతంలో కొంత తను ఉంచుకొని మిగతాది తన భార్యకి పంపిస్తూ ఉండేవాడు. ఇక్కడ సంధ్య ఒంటరిగా ఉంది. సంధ్యకి నిజామాబాద్ జిల్లాకు చెందిన అనిల్తో పరిచయం ఏర్పడింది. అనిల్ వయస్సు 35 సంవత్సరాలు. వీళ్ళిద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమకి దారితీసింది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అసలే భర్త ఊళ్ళో లేడు, పక్క రాష్ట్రంలో కూడా కాదు, దేశంలో కాదు, పరాయి దేశంలో ఉన్నాడు. దాంతో వీళ్ళిద్దరికీ అడ్డు చెప్పేవారు లేరు, అడ్డుకునేవారు లేరు. దాంతో ఇద్దరూ చట్టా పట్టాలు వేసుకుని సినిమాలకి, షికాలకి తిరుగుతూ ఉండేవారు. అనిల్ సంధ్య ఇంటికి వస్తూ ఉండేవాడు. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. వీళ్ళిద్దరి సంబంధం గురించి ఇరుగు పొరుగు వారికి తెలుసు. ఎందుకంటే సంధ్య భర్త గల్ఫ్లో ఉన్నాడు, సంధ్య ఇక్కడ ఒంటరిగా ఉంది. ఒంటరిగా ఉన్న సంధ్య దగ్గరికి ఒక పరాయి పురుషుడు ఎందుకు వస్తాడో ఇరుగు పొరుగు వారు చాలా ఈజీగా ఊహించుకోగలరు. ఇది గాల్లో అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి గల్ఫ్లో ఉన్న ప్రశాంత్ కూడా తెలిసిందే. దాంతో ప్రశాంత్కి సంధ్యకి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. కానీ సంధ్య తన భర్తతో మాత్రం నాకు అటువంటి ఉద్దేశాలు ఏమీ లేవు, నేను చాలా మంచిదానని బుకాయిస్తూ ఉండేది. ఈ క్రమంలో గత నెల 27వ తారీఖు ప్రశాంత్ గల్ఫ్ నుండి నిజామాబాద్ సడన్గా వచ్చేశాడు. సడన్గా ఊడిపడ్డ తన భర్తను చూసి సంధ్య ఒక్కసారిగా దిగ్భ్రాంతికి, షాక్కి గురైంది. చెప్పా పెట్టకుండా వచ్చేశాడు. ఇప్పుడు భర్త వచ్చాడంటే తన వివాహేతర సంబంధం, తన రాసలీలలు ఎలా సాగించాలి? అనిల్ని కలుసుకునే ఛాన్స్ లేదు. భర్త గల్ఫ్లో ఉన్నాడంటే హ్యాపీగా అక్కడి నుంచి డబ్బులు అవి పంపిస్తున్నాడు. ఆ డబ్బులతో ఇక్కడ తన ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తుంది. మరి ఇప్పుడు భర్త వచ్చేసాడు. ఇప్పుడు వచ్చినోడు మళ్ళీ గల్ఫ్కి వెళ్ళిపోతాడా, లేకపోతే ఎక్కడే సెటిల్ అయిపోతాడా? ఇప్పుడు ఏం చేయాలి? ఇదే విషయాలన్నీ తన ప్రియుడైన అనిల్తో పంచుకుంది. ఇద్దరు కలిసి ఆలోచించారు. ఇప్పుడు నా భర్త వచ్చేసాడు, నిన్ను కలిసే ఛాన్సే లేదు, ఇప్పుడు ఇక్కడే సెటిల్ అయిపోతాడేమో నాకు అనుమానంగా ఉంది, మరి ఏం చేయాలని అడిగితే దానికి ఈ అనిల్ అనేవాడు ఒక పంచై మనిద్దరికీ అడ్డుగా ఉన్న నీ భర్తని లేపే అని అన్నాడు. అన్ని కేసులాగే ఇక్కడ అనిల్ కూడా ఇటువంటి క్రైమ్ ఐడియానే తన ప్రియురాలైన సంధ్యకిచ్చాడు. సంధ్య దానికి ఒప్పుకుంది. ఇక్కడ సంధ్యకి అనిల్కి ఇద్దరికి తెలుసు ఈ మధ్యకాలంలో భర్తల్ని భార్యలు ఎలా లేపిస్తున్నారని. సియా కేసు గురించి కావచ్చు, రూబీ గురించి కావచ్చు, సోనం గురించి మీడియా, సోషల్ మీడియా ద్వారా వీళ్ళిద్దరికీ కూడా ఈ విషయాలన్నీ తెలుసు. ఇక్కడ ప్రశాంత్ని లేపేయాలంటే మరి ఎలా? హత్య చేయడం అంత ఈజీ కాదు. చేసిన తర్వాత చట్టం నుంచి, పోలీసు నుంచి తప్పించుకోవాలి. దానికి ఇద్దరు సియా ఏ విధంగానైతే తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్ని లోయలోకి తోసి హత్య చేసిందో అదే విధంగా చేద్దామని ఇక్కడ సంధ్య కూడా డిసైడ్ అయింది. కానీ తన ప్రియుడైన అనిల్ని తన భర్తకి పరిచయం చేయలేదు. తను ఒక్కతే హత్య చేయలేదు. మరి ఎలా? అందుకే ఇద్దరూ కలిసి
ఇద్దరికీ తెలిసిన ఒక ఫ్రెండ్ని ఆశ్రయించారు. అతడి పేరే వెంకటసాయి ఉరఫ్ బంటి. బంటిని, ఒరే నువ్వు ఏ విధంగానైనా ప్రశాంతిని లేపేయడానికి సహకరించు, ప్రశాంత్కి బాగా తాగించిన తర్వాత మేడపై నుంచి కిందకి తోసి హత్య చేసేద్దాం, ఆ తర్వాత పొరపాటున కాల్ చేరి పడిపోయాడని ప్రపంచాన్ని, చట్టాన్ని, పోలీసుల్ని నమ్మిద్దామని ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్లో భాగంగా గత నెల 29వ తారీఖు బంటి ప్రశాంతిని కలిశాడు. పార్టీ చేసుకుందామని అడిగాడు. ప్రశాంత్కి కూడా బంటి తమ గ్రామానికి చెందినవాడు కావడంతో పరిచయం ఉంది. సరే, గల్ఫ్ నుంచి వచ్చాడు, పార్టీ చేసుకుందామని అడుగుతున్నాడు కాబట్టి ప్రశాంత్ ఓకే అన్నాడు. ఇంటిపైన డాబా మీద పార్టీ చేసుకుందాం, ఎందుకంటే రాత్రిపూట చల్లటి గాలి వెన్నెల్లో కూర్చుని పార్టీ చేసుకుంటే ఆ మజానే వేరు అన్నాడు. దానికి ప్రశాంత్ ఒప్పుకున్నాడు. బంటి మద్యం బాటిల్ తీసుకొచ్చారు. ఇద్దరూ రాత్రి మేడా పైన కూర్చుని, డాబా పైన కూర్చుని పార్టీ చేసుకుంటున్నారు. ఇక్కడ సంజయ్ కూడా ఆమ్లెట్లు అవి ఇవి వేసి అప్పుడప్పుడు డాబాకి వెళ్ళి వీళ్ళిద్దరికి అవి ఇస్తూ వస్తూ ఉండేది. ఇక్కడ బంటి కావాలనే ప్రశాంత్కి పీకల దాకా మద్యం తాగించాడు. ఇక్కడ సంధ్య తన గదిలో కూర్చుని అప్పుడప్పుడు బంటికి కాల్ చేసి సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏం జరుగుతుంది అన్న వివరాలు తెలుసుకుంటుంది. బంటికి కాల్ చేసి, ఏం జరుగుతుంది, నా భర్త మద్యమది పీకల దాకా సేవిస్తున్నాడా, నువ్వు ఒక పని చేయి, నా భర్తకి పీకల దాకా మద్యం సేవించేలా చెయ్యి, ఒకవేళ మద్యం అయిపోతే బయటికి వెళ్ళి ఇంకా తీసుకునిరా, దానికి కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను, డబ్బుల గురించి నువ్వేం వర్రీ కావద్దు, అలా నా భర్త పీకల దాకా మద్యం తాగి ఊపిరాడిగా చనిపోయాడా ఓకే, లేదంటే బిల్డింగ్ పైనుంచి తోసి చంపేద్దాం, సరేనా అని కాల్ చేసి చెప్తుంది. ఇక్కడ ప్రశాంత్ పీకల దాకా మద్యం తాగినా కూడా ఏమీ అవ్వట్లేదు. దాంతో సంధ్య అసలు ఏం జరుగుతుంది పైన అని డాబా పైకి వచ్చింది. బంటి ప్రశాంత్ ఇద్దరూ కూర్చొని ఉన్నారు, మద్యం మత్తులో ఉన్నారు. బంటితో సైగ చేసి పైనుంచి తోసేద్దామని చెప్పింది. కానీ డాబా పైనుంచి తోసేయాలంటే పైన రైలింగ్ అది ఉంది. ఇక్కడ సియా తన కాబోయే భర్తని లోయలోకి తోసిందంటే అక్కడ ఎటువంటి రైలింగ్స్ కానీ బారికేడ్లు అలాంటివి ఏమీ లేవు. కానీ ఇక్కడ డాబా పైన రైలింగ్ ఉంది. కానీ ఆ రైలింగ్ పైనుంచి తోసేయాలంటే ఎత్తుకొని కిందకి పడేయాలి. బంటి ఒక్కడి వల్ల కాదు. బంటి ప్రశాంత్ని లేపాడు. ప్రశాంత్ తూలుకుంటూ నడుస్తుంటే గట్టిగా పట్టుకుని రైలింగ్ దగ్గరికి తీసుకొచ్చారు. కానీ రైలింగ్ పైనుంచి పడేయాలి అంటే బంటి వల్ల కావడం లేదు. దాంతో సంధ్య తానే తన భర్తని వెనక నుంచి గట్టిగా తోసింది. కింద కాళ్ళు పట్టుకుని పైకి లేపడంతో ప్రశాంత్ మేడపై నుంచి కింద పడిపోయాడు. అమ్మయ్య చనిపోతాడని అనుకున్నారు. ఇద్దరూ గబగబా మెట్టు దిగి కిందకొచ్చారు. కింద ప్రశాంత్ నేలపైన పడిపోయి ఉన్నాడు. కానీ మూలుగుతున్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. అక్కడక్కడ చిన్న దెబ్బలు తగిలాయి. ఇక్కడ సంధ్య అసలే నర్సుగా పనిచేస్తుంది. సంధ్యకి ప్రాణాలు ఉన్నాయా పోయా అన్న సంగతి తెలుసు. నాడి దగ్గర చూసింది, నాడి కొట్టుకుంటుంది. బాగానే ఉన్నాడు, పైగా మాట్లాడుతున్నాడు. ఇదేంటి మేడపై నుంచి పడేసినా చనిపోలేదు, ఇప్పుడు ఏం చేయాలి? ఈ చప్పుడికి ఇరుగు పొరుగు వారందరూ మేలకు వచ్చింది. అందరూ ఏం జరిగిందని అడిగితే సంధ్య బంటి ఇద్దరు కలిసి పైన ఇంటిపైన పార్టీ అది చేసుకుంటున్నాం. ఇంతలో ప్రశాంత్ లేచాడు. ఆ తాగిన మైకంలో రైలింగ్ పై నుంచి కింద పడిపోయాడని చెప్పారు. కానీ ఇక్కడ ప్రశాంత్కి కొన్ని దెబ్బలవి తగిలాయి. దాంతో ఇరుగు పొరుగు వారు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పడంతో సంధ్య చేసేదేమీ లేక తన భర్తని దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. డాక్టర్లు పరీక్షించారు. అక్కడి నుంచి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ప్రశాంత్కి అదృష్టవశాత్తు చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. మద్యం మత్తులో ఉన్నాడు. డాక్టర్లు ఏం జరిగిందని అడిగితే సంధ్య, బంటి నా భర్త ఇద్దరూ మేడపైన పార్టీ చేసుకున్నారు. తాగిన మైకంలో నా భర్త మేడపై నుంచి కిందకు పడిపోయాడని చెప్పింది. డాక్టర్ కూడా తాగిన మైకంలో పడిపోయాడేమో అని అనుకున్నారు. కానీ అదృష్టవశాత్తు ప్రాణాలు ఏమీ పోలేదు, చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. డాక్టర్లు సెలైన్ అది ఎక్కించారు, ఇంజక్షన్లు అవి ఇచ్చారు, కట్లవి కట్టారు. డాక్టర్లు ప్రాణాపాయం వేయలేదు, చిన్న చిన్న దెబ్బలే తగిలాయని మరుసటి రోజు ప్రశాంత్ని డిశ్చార్జ్ చేశారు. సంధ్య తన భర్తను తీసుకుని ఇంటికి వచ్చింది. కానీ లోపల ఒకటే భయం. నా భర్త ఏమైనా కనిపెట్టేశాడా, నేను మర్డర్ చేయడానికి ప్లాన్ వేశానని మేడపెద్ద నుంచి తోసేశాను, ఈ విషయం తన భర్త కనిపెట్టేస్తే తనకి అపాయం, ఇప్పుడు ఏం చేయాలని లోపల కంగారు పడుతుంది. ఇక్కడ ప్రశాంత్కేమో తాను తాగిన మైకంలో పడిపోయాడా, తనని వెనక నుంచి తోశారా అన్న విషయం అర్థం కావడం లేదు. బెడ్ పైన పడుకొని ఉన్నాడు. డాక్టర్లు ఆల్రెడీ చెప్పారు, ఇంట్లో 2-3 రోజులు రెస్ట్ తీసుకోవాలి, అలాగే 2-3 రోజుల పాటు ఇంజక్షన్లు సెలైన్లు ఇవన్నీ ఎక్కించాలని డాక్టర్లు హాస్పిటల్ ఉన్నప్పుడు ఏ నరానికైతే ఇంజక్షన్ సెలైన్ ఎక్కించారో దానికి అదే
ఏదైతే క్లిప్ అది పెట్టారో దాన్ని అలాగే ఉంచి ఇంటి దగ్గర కూడా దాని ద్వారానే ఇంజెక్షన్లు సలైన్ ఎక్కించమని సంధ్యకి చెప్పారు. ఎందుకంటే సంధ్య నర్స్. ఇక్కడ సంధ్య లోపల భయపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలని ఈ విషయాన్నంతా తన బాయ్ ఫ్రెండ్ అనిల్కి చెప్పింది. అనిల్ ఏమో డామిట్ కద్దడ్డం తిరిగింది. ఇంటిపై నుంచి పడేస్తే చనిపోదాం అనుకుంటే ఇప్పుడు బతికి బయటపడిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో అనిల్ సంధ్యతో ఒక పని చేయి, నువ్వు నర్సు కదా, నీ నర్సు అనుభవాన్నంతా ఉపయోగించి మత్తు ఇంజెక్షన్లు అవి ఇచ్చి లేపేయమని చెప్పాడు. దానికి సంధ్య ఓకే అయింది. సంధ్య మత్తు ఇంజెక్షన్లు తన భర్తకి ఇచ్చింది. ఆ తర్వాత వెయిట్ చేసింది. మత్తు ఇంజెక్షన్ల ప్రభావంతో ప్రశాంత్ గాఢ నిద్రలోకి మత్తులోకి వెళ్ళిపోయాడు. సంధ్య నాడి పట్టుకొని చూసింది, కానీ నాడి కొట్టుకుంటుంది. బతికే ఉన్నాడు. ఇదేంటి, మత్తు ఇంజెక్షన్లు ఇచ్చినా, నిద్ర మాత్రలు ఇంజెక్షన్లు ఇచ్చినా ఇంకా తన భర్త బతికే ఉన్నాడు. ఇప్పుడు ఎలాగైనా లేపాలి. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది, సెకండ్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయిపోయేలాగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించి బాత్రూంలోకి వెళ్ళింది. అక్కడ టాయిలెట్ క్లీనర్ కనిపించింది. మరి ఏమనిపించిందో ఏమో సంధ్యకి ఆ టాయిలెట్ క్లీనర్ని తన ఇంజెక్షన్ దాంట్లోకి ఎక్కించుకొని దాన్ని ఆ నిడిల్లోకి ఐవి ఇంజెక్షన్లు ఈ గ్లూకోజ్ ఏదైతే ఎక్కిస్తామో అందులోకి ఇంజెక్ట్ చేసింది. తర్వాత తన భర్త వంకే చూస్తూ వెయిట్ చేసింది. ఆ ఇంజెక్షను ఆ టాయిలెట్ క్లీనర్ ప్రభావం చేత నెమ్మదిగా నాడి కొట్టుకోవడం మొదలైంది. సంధ్య తన భర్త చెయ్యి నాడి పట్టుకొని చూస్తోంది. నెమ్మదిగా కొట్టుకుంటూ క్రమంగా నాడి కొట్టుకోవడం ఆగిపోయింది. తన భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత బెడ్ మీద నుంచి కిందకి పడేసింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు నా భర్తకి ఏదో అయింది, ఏమో జరిగింది, ఉలకట్లేదు పలకట్లేదు, కింద పడిపోయాడని గట్టిగా అరిచేసరికి ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ ఏమో సడన్గా నా భర్తకి నాడి కొట్టుకోవడం లేదు, ఏమీ మాట్లాడలేదు, కింద పడిపోయాడని చెప్పడంతో ఇరుగు పొరుగు వారు హాస్పిటల్కి తీసుకెళ్ళి వెంటనంటే సంధ్య దగ్గరలో ఉన్న అదే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళింది. డాక్టర్లు బ్రాడ్ డెడ్ అని డిక్లేర్ చేశారు. సంధ్య ఏమీ ఎరగనట్టు తన భర్త గుండెల మీద పడి విలవిలా రోదిస్తూ అందరి ముందు చాలా అద్భుతంగా నటించింది. ఆ తర్వాత డాక్టర్లు ప్రశాంత్ డెడ్ బాడీకి పోస్ట్మార్టం నిర్వహించారు. డాక్టర్లు కూడా 2 రోజుల క్రితం బాగానే ఉన్నాడు, చిన్న దెబ్బలు తగిలాయి, ఈ లోపలే ఎలా చనిపోయాడని డాక్టర్లలో కూడా కొద్దిగా అనుమానం ఉంది. తన కొడుకు చనిపోయాడన్న విషయం ప్రశాంత్ తల్లికి తెలిసింది. ప్రశాంత్ తల్లి ఆశ్చర్యంకి గురైంది. ఎందుకంటే తన కొడుకు గల్ఫ్ నుంచి నిజామాబాద్ వచ్చాడన్న సంగతి తెలియదు. ఎప్పుడు వచ్చాడు ఏంటని ఆరాధిస్తే 27వ తారీఖు వచ్చాడు, 30వ తారీఖు చనిపోయాడు. అదేంటబ్బా, వచ్చిన 3 రోజుల్లోనే తన కొడుకు ఎలా చనిపోయాడు, అసలు వస్తున్న సంగతి నాకెందుకు చెప్పలేదు, ప్రతిసారి ఎప్పుడు కూడా వచ్చేటప్పుడు నాకు తనకి కాల్ చేసి చెప్పాడు, అటువంటిది ఈసారి ఎందుకు చెప్పలేదు. ఇక్కడ ప్రశాంత్ తల్లికి కూడా తన కోడలు అక్రమ సంబంధం గురించి చూచాయిగా తెలుసు. ఇక్కడ ప్రశాంత్ తల్లికి కూడా ఈ మధ్యకాలంలో భార్యలు ఏ విధంగా లేపేస్తున్నారన్న సంగతి కూడా తెలుసు. దాంతో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వివరాలు అడిగితే డాక్టర్ కూడా మొన్ననే మేడపై నుంచి కింద పడిపోయి నీ కోడలు నీ కొడుకుని హాస్పిటల్ తీసుకొచ్చింది, కానీ బాగానే ఉన్నాడు, చిన్న దెబ్బలు తగిలాయి, మరి ఈ లోపలే సడన్గా మరి ఎలా చనిపోయాడు మాకు కూడా అర్థం కావట్లేదు అనేసరికి ప్రశాంత్ తల్లిలో కూడా అనుమానం కలిగింది. సైలెంట్గా జూలై 1వ తారీఖు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా కొడుకుది న్యాచురల్ డెత్ కాదు, మర్డర్, నాకెందుకో అనుమానంగా ఉంది, మీరు విచారణ చేయండి అని చెప్పేసరికి పోలీసులు కూడా ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. అనుమానాస్పదంగా భర్త కానీ భార్య కానీ చనిపోతే పోలీసులు ఇమీడియట్గా అలర్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఈ సియా సోనములు పోలీసుల్ని ఒక విధంగా అలర్ట్ చేశారు. దాంతో పోలీసులు సంధ్య మొబైల్ని చెక్ చేశారు. కాల్ డేటా సీడీ అనంతా చెక్ చేస్తే అనిల్ నంబర్ బయటపడింది. అనిల్ సంధ్యల మధ్య ఏంటి సంబంధమని ఇరుగు పొరుగు వారిని సీక్రెట్గా విచారిస్తే ఇరుగు పొరుగు వారు వీళ్ళిద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం గురించి చెప్పారు. దాంతో పోలీసులకి పిక్చర్ క్లియర్గా కొద్దిగా అర్థమైపోయింది. ఈ లోపల పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. పోస్ట్మార్టం రిపోర్టులో కొన్ని కెమికల్స్, విషపూరిత పదార్థాలు, విషపూరిత ద్రవాలు వల్ల ప్రశాంత్ చనిపోయాడని పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉంది. దాంతో పోలీసులు మొత్తం పిక్చర్ అంతా అర్థం చేసుకుని ఇమ్మీడియట్గా అనిల్ని సంధ్యని ఇద్దరిని తమదైన శైలిలో అరెస్ట్ చేసి తమదైన శైలిలో ప్రశ్నించేసరికి ఇద్దరు చకచక ఏం జరిగింది అన్నది చెప్పేశారు. అనిల్ సంధ్యకి ఏ విధంగా ప్లాన్ని చెప్పాడో, సంధ్య ఏ విధంగా ప్లాన్ని అమలు చేసిందో, వీళ్ళిద్దరికీ సహకరించిన బంటిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బంటి ఏమన్నాడో మీరు కూడా చూడండి.
ఎవరు ఎత్తేసారు కిందికి? నువ్వు ఎత్తేసినావా అలా భార్య ఎత్తేసిందా? పైకి సార్ నేనైతే అన్న ఫోర్స్ నేను ఆయనని ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాక ఆయన వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా, ఆమ్లెట్ తీసుకొచ్చినాక తర్వాత ఇక నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ఇట్లా ముందరికి వచ్చేసాను. ఇక నేనే లేపేసాను. నువ్వే తెచ్చినావా? నాకు ఒకటి లేస్తాడా అలా వైఫ్ వేసి చేతుంది కదా. ఇదంతా ప్రీ ప్లాన్డే కదా, ఇదంతా ప్రీ ప్లాన్డే కదా. ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయదు, ఆమె ప్లాన్ ఇదంతా డబ్బులు ఇచ్చింది. డబ్బులు ఇచ్చింది, మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసి అంటే ఇట్లా కాలు గుంజగానే పడ్డాడు. కిందికి వెళ్ళి కాలు గుంజేసి ఏ సైడ్కి వెళ్ళి పడ్డాడు? ఇటా ఇక్కడ నుంచి ఇటు, ఎక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఇటు, ఈడ భూమిలో అక్కడ నుంచి ఇటు ఒకటేసారి ప్రస్తుతానికి పోలీసులు ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ముగ్గురు జ్యుడిషియల్ కస్టడీ మీద జైల్లో ఉన్నారు. అలా నిజామాబాద్లో కూడా మరో సియా లాంటి సంధ్య తన భర్తని లేపేసింది. ఇక్కడ 3 సార్లు అటెంప్ట్ చేసింది. ఫస్ట్ అటెంప్ట్ ప్రశాంత్ అదృష్టం బాగుండి బతికిపోయాడు. సెకండ్ అటెంప్ట్ మత్తు ఇంజక్షన్లు నిద్ర మాత్రలు ఇచ్చింది, దాంట్లో కూడా చనిపోలేదు. సెకండ్ అటెంప్ట్లో కూడా ప్రశాంత్ అదృష్టం బాగుండి బతికిపోయాడు. కానీ థర్డ్ అటెంప్ట్లో బాత్రూమ్ క్లీనర్ చేత సంధ్య తన భర్తని హత్య చేసింది. ఇక పాపం ప్రశాంత్ 2 సార్లు మృత్యు నుంచి తప్పించుకున్నాడు, కానీ 3వసారి మాత్రం తప్పించుకోలేకపోయాడు. నిజామాబాద్ అనగానే నాకు ఒక్కసారిగా పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఎందుకంటే నిజామాబాద్లో నేను 2-3 సంవత్సరాలు ఉన్నాను. దాదాపు 20 సంవత్సరాల క్రితం మా డాడీ, మా నాన్నగారు ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్గా పనిచేశారు నిజామాబాద్లో. అప్పుడు మేము వర్నీ రోడ్డులో ఉన్న ఆల్ ఇండియా రేడియో క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. అదే వర్నీ రోడ్డులో సెంట్ జేవియర్ అనే స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో నేను టీచర్గా 2 ఇయర్స్ పనిచేశాను. ఇప్పుడు ఆ స్కూల్ ఉందో లేదో నాకు తెలియదు. సెంట్ జేవియర్లో నాకు ఎంతోమంది మిత్రులు ఉన్నారు. పాత జ్ఞాపకాలు, మధురమైన జ్ఞాపకాలు నిజామాబాద్ అనగానే అవన్నీ గుర్తుకొస్తాయి. నా సబ్స్క్రైబర్లో ఎవరైనా నిజామాబాద్కి చెందిన వారు ఉంటే, ఎవరైనా ఈ స్టోరీ నిజామాబాద్ వాళ్ళు చూస్తుంటే కామెంట్స్ చేయండి, నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తాను. సరే, మరి ఈ హత్యల పరంపర ఎప్పుడు అవుతుందో నిన్న కూడా ఎన్నో సలహాలు ఇచ్చాను కాబట్టి ఈ వీడియోలో పెద్దగా సలహాలు ఇవ్వను, అది మీకే వదిలేస్తున్నాను. మరి మీరేమనుకుంటున్నారు ఈ స్టోరీ విన్న తర్వాత? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. రేపు మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.